శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాల అనుకూలత పెరగటానికి, వ్యతిరేకించే గ్రహాల వ్యతిరేకత తగ్గటానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి దానాలు ఇవ్వాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజులు రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా 10 రోజుల రాశి ఫలితాలు మనం చూసుకునేటప్పుడు తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు కుంభరాశి వాళ్ళకి 6వ స్థానంలో సంచారం చేస్తూ పూర్తిగా అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. ఆగస్టు 1 నుంచి ఆగస్టు 10 వరకు సూర్యుడు కుంభరాశి వాళ్ళకి 6వ స్థానంలో ఉన్నాడు. ఇది బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు ఇస్తుంది. 6వ స్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు కెరీర్ పరంగా శత్రువులు నశించిపోతారు. ఆఫీసులో శత్రువులు అనే వాళ్ళు ఉండరు, అందరు మిత్రులుగా మారిపోతారు. కుంభరాశి వాళ్ళ ఆఫీసుకు వెళితే బాస్ మీకు ఫేవరబుల్ గా ఉంటాడు, కొలీగ్స్ మీకు అనుకూలంగా ఉంటారు. బాస్ ఫేవరబుల్ గా ఉండటం వల్ల, కొలీగ్స్ అనుకూలంగా ఉండటం వల్ల ఎలాంటి పనైనా అవలీలగా పూర్తి చేస్తారు. ఆఫీసులో మీ స్టేటస్ పెరిగే అవకాశం ఉంది. అలాగే మీకు గుర్తింపు బాగా వస్తుంది. ప్రమోషన్ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది, అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. 6వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల పాలిటిక్స్ లో కూడా బాగా రాణించగలుగుతారు. తండ్రి వైపు బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. తండ్రి తరపు బంధువుల సపోర్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రయోజనాలన్నీ కూడా 6వ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడి వల్ల కుంభరాశి వాళ్ళు ఆగస్టు 1 నుంచి ఆగస్టు 10 వరకు ఈ 10 రోజులు కూడా పొందగలుగుతారు. అనారోగ్యాలు తొలగిపోతాయి, శత్రువులు నశించిపోతారు, అందరూ మీకు ఫేవరబుల్ గా ఉంటారు. అలాగే బుధుడు కుంభరాశి వాళ్ళకి ఆగస్టు 1 నుంచి ఆగస్టు 10 మధ్యలో 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 5వ స్థానంలో నెగిటివ్ రిజల్ట్స్ బుధుడు ఇస్తున్నాడు. తర్వాత 5 రోజులు 6వ స్థానంలో పాజిటివ్ రిజల్ట్స్ బుధుడు ఇస్తున్నాడు. అంటే కుంభరాశి వాళ్ళకి బుధుడి బలం అనేది ఆగస్టు 6 నుంచి ఆగస్టు 10 మధ్యలో అద్భుతంగా ఉంది. కాబట్టి కుంభరాశి విద్యార్థులు ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి సక్సెస్ సాధించడానికి ఆగస్టు 6 నుంచి ఆగస్టు 10 మధ్యలో బలం ఉంది. ఎడ్యుకేషన్ లో నెంబర్ 1 అవుతారు. అలాగే నిరుద్యోగులు ఎవరైనా సరే ఇంటర్వ్యూలకు వెళితే హై ప్యాకేజ్ జాబ్, మీ క్వాలిఫికేషన్ కి తగిన జాబ్ ఆగస్టు 6 నుంచి ఆగస్టు 10 మధ్యలో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బిజినెస్ చేస్తే ఊహించిన దానికంటే విపరీతమైనటువంటి లాభాలు ఆగస్టు 6 నుంచి ఆగస్టు 10 మధ్యలో వచ్చేది ఉంది. అంటే ఈ 5 రోజుల్లో విద్యార్థులకు ఎక్సలెంట్ గా ఉంటుంది, నిరుద్యోగులకు ఎక్సలెంట్ గా ఉంటుంది, వ్యాపారస్తులకు ఎక్సలెంట్ గా ఉంటుంది. కానీ మొదటి 5 రోజులు మాత్రం విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందులకు లోనవుతూ ఉంటారు. ఆగస్టు 1 నుంచి ఆగస్టు 5 మధ్యలో బుధుడు ఫేవరబుల్ లేకపోవటం వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతి ఆలయంలో 5 ప్రదక్షిణలు చేయాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. ప్రతిరోజు కూడా ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. ఓం గ్లౌం గణపతయే నమః. నానబెట్టిన పెసలు ఈ 5 రోజుల్లో ఒకసారి ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేయాలి. అప్పుడు మొదటి 5 రోజుల్లో బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు కూడా తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలుగా మార్చుకోవచ్చు. కుజుడు కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 4వ సంచారం, తర్వాత 8 రోజులు 5వ సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి అర్ధాష్టమ కుజ దోషం ఉంటుంది. ఆగస్టు 1, ఆగస్టు 2 తేదీల్లో కుంభరాశి వాళ్ళు ప్రాపర్టీస్ కొనకండి, ప్రాపర్టీస్ అమ్మకండి. ప్రాపర్టీ కొన్నా అమ్మినా మీకు బెనిఫిట్ ఏమి ఉండదు. రియల్ ఎస్టేట్ డీల్స్ ఓకే అవ్వవు, బ్యాంక్ లోన్ శాంక్షన్ అవ్వదు, బ్రదర్స్ తో కొన్ని డిస్ప్యూట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఆగస్టు 1, 2 తేదీల్లో మాత్రమే ఉంటాయి. మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్ముకోవాలన్నా, ప్రాపర్టీ కొనాలన్నా ఆగస్టు 3 నుంచి చేసుకోండి. అప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదు, చిన్న చిన్న ఇబ్బందులే ఉంటాయి. ఆగస్టు 3 నుంచి ఆగస్టు 10 మధ్యలో మీ సంతానంలో మగపిల్లలు చెప్పిన మాట వినకపోవటం వల్ల కొద్దిగా చికాకుకు లోనవుతూ ఉంటారు. అది ఆగస్టు 3 నుంచి ఆగస్టు 10 మధ్యలో కుంభరాశి వాళ్ళు ఎదుర్కొనే సమస్య. దానికి కారణం ఆ టైంలో అంటే ఆ 8 రోజుల్లో కుజుడి బలం లేదు. కుజుడి బలం పెరగాలంటే కందులు నానబెట్టి ఒకసారి ఆవుకు పెట్టడం లేదా కేజింబావు కందులు దానం ఇవ్వటం చేయాలి. అలాగే ఓం అంగారకాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి.
అలాగే లక్ష్మీ నృసింహస్వామి, సుబ్రహ్మణ్య స్వామి కుజుడికి అధిష్టాన దైవాలు కాబట్టి నరసింహస్వామి టెంపుల్కి కానీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి కానీ వెళ్ళి దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ చదవటం లేదా వినటం చేయాలి. కందులు నానబెట్టి గోమాతకు బెల్లంతో కలిపి తినిపించినా, కేజింబావు కందులు పంతులు గారికి దానం ఇచ్చినా కూడా కుజుడు ఫేవరబుల్ అవుతాడు. కాబట్టి ఈ పరిహారాలు అనేవి చేసుకోవాలి. ఈ పరిహారాలు చేసుకోవటం, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం కానీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం కానీ చేసుకోవాలి. అప్పుడు కుంభరాశి వాళ్ళకి ఆగస్టు 1 నుంచి ఆగస్టు 10 మధ్యలో కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అయితే ప్రాపర్టీస్ ఆస్పెక్ట్ లో మాత్రం మొదటి 2 రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత 3వ తేదీ నుంచి పెద్దగా ఇబ్బందులు ప్రాపర్టీస్ పరంగా ఉండవు, చిల్డ్రన్ పరంగానే ఉంటాయి. అవి కూడా ఈ పరిహారాలు చేసుకుంటే తొలగిపోతాయి. అలాగే శుక్రుడు కుంభరాశి వాళ్ళకి 8వ స్థానంలో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. 8వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు వంశపారంపర్య ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కుజుడి బలం లేదు కాబట్టి మీరు ప్రాపర్టీ కొనటానికి బలం ఉండదు, ప్రాపర్టీ అమ్మటానికి బలం ఉండదు. కానీ తరతరాలుగా వచ్చే ప్రాపర్టీస్ రావడానికి శుక్రుడు కారణం అవుతాడు. 8వ ఇంట్లో శుక్రుడు ఉన్నప్పుడు వంశపారంపర్య ఆస్తులు వస్తాయి. తల్లిగారి వైపు నుంచి కానీ తండ్రి వారి వైపు నుంచి కానీ వంశపారంపర్య ఆస్తులు మీకు కలిసి రావడానికి 8వ ఇంట్లో శుక్రుడి సంచారం కుంభరాశి వాళ్ళకి 10 రోజుల్లో అద్భుతంగా సహకరిస్తుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. కళారంగంలో కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. సినిమా, టీవీ రంగాల్లో బాగా రాణించగలుగుతారు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఆగస్టు 1 నుంచి ఆగస్టు 10 మధ్యలో 10 రోజులు శుక్రుడు ఫేవరబుల్ గా ఉన్నాడు, 10 రోజులు రవి ఫేవరబుల్ గా ఉన్నాడు. అలాగే బుధుడు మాత్రం కొన్ని రోజులే ఫేవరబుల్ గా ఉన్నాడు. అలాగే కుజుడు మాత్రం అస్సలు ఫేవరబుల్ లేడు. కుజుడికి సంబంధించిన పరిహారాలు మేజర్ గా చేసుకుంటూ, బుధుడు ఎప్పుడైతే ఫేవరబుల్ గా లేడో ఆ ఫేవరబుల్ గా లేని రోజుల్లో బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఈ ఆగస్టు 1 నుంచి ఆగస్టు 10 మధ్యలో వచ్చేటటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ తొలగింపజేసుకొని ఈ 10 రోజుల్లో సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ముఖ్యమైన కార్యనిమిత్తమై మనం బయటికి వెళ్ళేటప్పుడు పనులు విజయవంతం కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే కొన్ని ప్రత్యేకమైన సమయాలు ఉన్నప్పుడు పని మీద బయటికి వెళ్ళాలి. అలాగే ఒక్కొక్క వారం ఒక్కో దిక్కు వైపు ప్రయాణం చేయకూడదని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఎప్పుడైనా పని మీద బయటికి వెళ్ళటానికి అనుకూలమైన రోజులు బుధవారం, గురువారం, శుక్రవారం అని కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. కాబట్టి ముఖ్యమైన పనులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ 3 రోజుల్లో పని మీద బయటకు వెళితే చాలా వరకు ముఖ్యమైన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. సోమవారం కూడా మంచిదే. అయితే బుధ, గురు, శుక్ర ఎక్కువ శుభ ఫలితాలను ఇస్తాయి. కాలామృతం అనే గ్రంథంలో ఏం చెప్పారంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దిక్కు వైపు ప్రయాణం చేయకూడదని చెప్పారు. దీన్ని వారసుల దోషము అంటారు. ఎవరైనా సోమవారము, శనివారము బయటికి వెళ్ళేటప్పుడు తూర్పు వైపు ప్రయాణం చేయకూడదు. ఆదివారము, శుక్రవారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పడమర దిక్కు వైపు ప్రయాణం చేయకూడదు. మంగళవారం, బుధవారం ఉత్తర దిక్కు వైపు ప్రయాణం చేయకూడదు. గురువారం దక్షిణం వైపు ప్రయాణం చేయకూడదు. చేస్తే పనులు తొందరగా జరగవని కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. మరి ఒకవేళ ఖచ్చితంగా ఆ దిక్కు వైపే ప్రయాణం చేయాల్సి వస్తే అప్పుడు ఏం చేయాలి? కొన్ని పదార్థాలు తిని మనం పని మీద బయటికి వెళ్ళొచ్చు, ప్రయాణం చేసుకోవచ్చు. అప్పుడు దోషం ఉండదని కూడా కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. ఎప్పుడైనా వెళ్ళకూడని దిక్కు వైపు వెళ్ళకూడని రోజుల్లో ప్రయాణం చేయవలసి వస్తే ఆ రోజు ఆదివారం అయితే నెయ్యితో చేసిన పదార్థం ఏదైనా తిని వెళ్ళాలి, లేదా 2 నెయ్యి చుక్కలు నోట్లో వేసుకొని వెళ్ళాలి. సోమవారం అయితే కొంచెం పాలు తాగి వెళ్ళాలి. మంగళవారం బెల్లం ముక్క తిని వెళ్ళాలి. బుధవారం నువ్వులు నోట్లో వేసుకొని వెళ్ళాలి. గురువారం పెరుగు తిని వెళ్ళాలి. శుక్రవారం గోధుమలు తిని వెళ్ళాలి. శనివారం మినుములు కొన్ని నోట్లో వేసుకొని లేదా మినపప్పుతో చేసిన పదార్థాలు తిని వెళ్ళాలి. ఇట్లా వారాన్ని బట్టి ఆ పదార్థం తిని గనక మనం పని మీద బయటికి వెళితే వారసుల దోషం ఉండదు. అంటే ఫలానా వారం ఫలానా దిక్కుకు ప్రయాణం చెయ్యకూడదు అని ఉన్నప్పటికీ ఆ దిక్కు వైపు వెళ్ళినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే కొన్ని సమయాలు కూడా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అవి చాలా అద్భుతమైన సమయాలు. అసలు కష్టసాధ్యమైన పని కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వాలంటే ఆ సమయాల్లో బయటికి వెళ్ళాలి. వాటిలో మొట్టమొదటిది గోధూళి ముహూర్తం. గోధూళి ముహూర్తం అంటే ఏంటంటే సూర్యాస్తమయం సమయంలో ఆవులన్నీ ఇంటికి తిరిగి వచ్చేటటువంటి సమయాన్ని గోధూళి ముహూర్తం అంటారు. సరిగ్గా ఈ టైం ఎప్పుడు ఉంటుందంటే మీరు ప్రతిరోజు పంచాంగం చూసుకుంటే సూర్యోదయం, సూర్యాస్తమయం అని ఉంటాయి. సూర్యాస్తమయానికి 12 నిమిషాల ముందు మొదలయ్యి
సూర్యాస్తమయం తర్వాత 12 నిమిషాల పాటు కొనసాగే కాలాన్ని గోధూళి ముహూర్తం అంటారు. అంటే కరెక్ట్ గా సూర్యాస్తమయం ఏ టైంకి అవుతుందో ఏ రోజైనా సరే ఆ టైంకి ముందు 12 నిమిషాలు, ఆ టైంకి తర్వాత 12 నిమిషాలు, మొత్తం కలిపితే 24 నిమిషాలు. ఈ టైంని గోధూళి ముహూర్తం అంటారు. ఈ గోధూళి ముహూర్తంలో మీరు పని మీద బయటికి వెళితే మీ ప్రయాణాలు బ్రహ్మాండంగా అవుతాయి, మీ పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే ఇంకొక అద్భుతమైన ముహూర్తం గురించి కూడా మనకి కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. అదే అభిజిత్ ముహూర్తము. అభిజిత్ ముహూర్తం అనేది ప్రతిరోజు మధ్యాహ్నం టైంలో ఉంటుంది. సరిగ్గా మధ్యాహ్నం స్టార్ట్ అవ్వటానికి 24 నిమిషాల ముందు మొదలవుతుంది. మధ్యాహ్నం స్టార్ట్ అయిన తర్వాత 24 నిమిషాలు కొనసాగుతుంది. అంటే మధ్యాహ్నానికి ముందు 24 నిమిషాలు, మధ్యాహ్నానికి తర్వాత 24 నిమిషాలు, మొత్తం 48 నిమిషాల కాలాన్ని అభిజిత్ కాలము అంటారు, అభిజిత్ ముహూర్తం అంటారు. ఈ టైంలో పని మీద బయటకు వెళ్ళినా బ్రహ్మాండంగా విజయం లభిస్తుంది. కాబట్టి గోధూళి ముహూర్తంలో కానీ అభిజిత్ ముహూర్తంలో కానీ పని మీద బయటకు వెళ్ళండి. అలాగే ఒక్కొక్కసారి ప్రయాణాలు అస్సలు చేయకూడని తిథులు ఉంటాయి. అష్టమి నవములు కష్టపు దినములు అంటారు. ఆ రోజుల్లో సహజంగా అందరూ ప్రయాణాలు చేయరు, పని మీద వెళ్ళరు. అంటే యోగం బాగుంటే మళ్ళీ ప్రయాణం చేయొచ్చు, అది వేరే విషయం. కానీ సహజంగా వెళ్ళరు. యోగం బాగున్నప్పుడు వెళ్ళినా దోషం ఉండదు. ఒకవేళ యోగం కూడా బాగోకపోతే, అష్టమి నవమి వస్తే చాలా మంది ప్రయాణం చేయరు. అలాగే ద్వాదశి దగ్ధం అంటారు, ద్వాదశి రోజు కూడా చాలా మంది ప్రయాణం చేయరు. అలా చేయకూడని రోజుల్లో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనకు జ్యోతిష శాస్త్రంలో నిర్గమనము అని ఒక విధి విధానం చెప్పారు. దీన్నే నిర్ఘ్యము అనే పేరుతో కూడా పిలుస్తారు. వాడుక భాషలో నెగ్యం అంటారు. నెగ్యము, నిర్గమనము, నిర్ఘ్యము అంటే అర్థం ఏంటంటే చేయకూడని రోజుల్లో మనం ప్రయాణం చేయాల్సి వస్తే ఆ రోజుకు ఒక రోజు ముందు కానీ 2 రోజుల ముందు కానీ మనకు సంబంధించిన బట్టలు ఏవైనా మన స్నేహితుల ఇళ్లలో కానీ బంధువుల ఇళ్లలో కానీ ఉంచుతాం. ఆ రోజు వచ్చినప్పుడు మనం హాయిగా ఆ బట్టలు తీసుకుని ప్రయాణం చేయొచ్చు. దీన్నే నిర్గమనము, నిర్ఘ్యము, నెగ్యం అనే పేర్లతో పిలుస్తారు. అప్పుడు ఆ దోషం ఉండదు. అందుకే చాలా మంది ముందే స్నేహితుల ఇళ్లలో కానీ బంధువుల ఇళ్లలో కానీ ప్రయాణం చేయటానికి ముందే బట్టలు పెట్టి వచ్చేస్తూ ఉంటారు. దీన్నే నెగ్యం పెట్టడం అంటారు. అయితే అలా వేరే వాళ్ళ ఇళ్లలో బట్టలు పెడితే మనం ఆ రోజే ప్రయాణం ప్రారంభించినట్టు అయిపోతుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కానీ అలా ఇంకొకళ్ళ ఇళ్లలో మనకు సంబంధించిన బట్టలు పెట్టిన తర్వాత 3 రాత్రులు పూర్తయ్యేలోపు మనం ప్రయాణం చేయాలి. అప్పుడే ఈ నెగ్గం అనేది పనిచేస్తుంది. కేవలం బట్టలు మాత్రమే కాదు, మనకు సంబంధించిన వస్తువులు కొన్ని పెట్టచ్చని కూడా కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. కానీ చాలా మంది బట్టలే పెడతారు. ఆ వస్తువులు ఏంటంటే గొడుగు పెట్టుకోవచ్చు. మన గొడుగు తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఉంచినా కూడా మనం ప్రయాణం ప్రారంభించినట్టే అవుతుంది. మన ఇంట్లో బియ్యం కొన్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఉంచినా కూడా మనం ప్రయాణం ప్రారంభించినట్లే అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు ఇలా గోధూళి ముహూర్తము అలాగే అభిజిత్ ముహూర్తం చూసుకోండి. ఇలా నెగ్గం పెట్టండి. అంటే చేయకూడని రోజులో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఆ రోజుకు ఒక 2 రోజుల ముందు లేదా ఒక రోజు ముందు మీ బట్టలు కానీ గొడుగు కానీ బియ్యం కానీ మీకు తెలిసిన వాళ్ళ ఇళ్లలో ఉంచండి. ఏ రోజు ప్రయాణం చేయాలో ఆ రోజు ప్రయాణం చేసినా మీరు ముందే ప్రయాణం చేసి వెళ్ళినట్టు అవుతుంది. అప్పుడు మీ పనులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు తెలుసుకోవాలన్నా, దినఫలాలు తెలుసుకోవాలన్నా, 10 రోజుల ఫలితాలు తెలుసుకోవాలన్నా, మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.